Hello everyone, Andariki Namaskaram. Welcome to our channel GK. In today's video, we are diving into the world of environmental, social and governance ESG investing in India. Sustainability and ethical business practices లో అవేర్నెస్ పెరగడంతో ఫైనాన్షియల్ మార్కెట్ లో కూడా ESG ఇన్వెస్టింగ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ ట్రెండ్ గా మారిందండి. మరి ESG ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి? ESG స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఏవైతే కంపెనీస్ సోషల్లీ మోర్ రెస్పాన్సిబుల్ గా ఉంటాయో, అలాగే ఎన్విరాన్మెంట్ కి ప్రయారిటీ ఇస్తాయో, సొసైటీ మీద బాధ్యతగా ఉంటాయో అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని ESG ఇన్వెస్టింగ్ అంటారనమాట. ఈ ESG స్టాక్స్ అనేవి కార్పొరేట్ గవర్నెన్స్ ని స్ట్రిక్ట్ గా అండ్ హై స్టాండర్డ్ లో ఫాలో అవుతుంటాయండి. ఎన్విరాన్మెంట్ మీద రెస్పాన్సిబుల్ గా ఉంటాయి అన్నమాట. ఎంప్లాయీస్ అలాగే సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఉంటాయి. ఈ క్రైటీరియాని ఏ కంపెనీస్ అయితే సాటిస్ఫై చేస్తాయో ఆ కంపెనీ స్టాక్ ని ESG స్టాక్ అని పిలుస్తారనమాట. ESG స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ముందుగా ESG ఇన్వెస్టింగ్ అనేది రిస్క్ ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మన ఇన్వెస్ట్మెంట్ మీద హయ్యర్ రిటర్న్స్ ఇచ్చే అబిలిటీ ఈ స్టాక్స్ కి ఉంటుందండి. అలాగే ESG మీద స్ట్రాంగ్ ఫోకస్ చేసే కంపెనీస్ లో యూజువల్లీ స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్ లీడర్షిప్ ఉంటుందన్నమాట. బెటర్ డిసిజన్ మేకింగ్ అనేది లాంగ్ టర్మ్ లో బాగా పనిచేస్తాయి. అలాగే ESG ఇన్వెస్టింగ్ లో ఉన్న ఇండైరెక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎథికల్ కంపెనీస్ ని ప్రమోట్ చేసే ఎబిలిటీ ఉంటుందండి. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ ని ఎవాల్యూట్ చేసినప్పుడు కంపెనీస్ మోర్ ఎథికలీ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్న అండ్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన బెస్ట్ ESG స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న కంపెనీ ఏంటో తెలుసా? ఇన్ఫోసిస్ అండి. ఇండియాలో లీడింగ్ IT సర్వీసెస్ కంపెనీ. చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలుసు. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ లో స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్న కంపెనీ అండి. కార్బన్ ఎమిషన్ తగ్గించడం అలాగే ఎంప్లాయీ వెల్ఫేర్ ని ప్రమోటింగ్ చేయడం లాంటి ఇన్సెంటివ్స్ తీసుకుంటుందన్నమాట. అందుకే ఇన్ఫోసిస్ ఇండియాలో ఉన్న టాప్ ESG స్టాక్ అండి. ప్రెసెంట్ కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో 185 కంపెనీస్ కి క్యాటర్ చేస్తుందండి. $100+ మిలియన్ ఉన్న క్లయింట్స్ 38 మెంబర్స్ ఉన్నారు. అలాగే $50+ మిలియన్ ఉన్న క్లయింట్స్ 64 మెంబర్స్ ఉన్నారు. అండ్ $10+ మిలియన్ పే చేసే క్లయింట్స్ 275 ఉంటే, $1+ మిలియన్ పే చేసే క్లయింట్స్ 850 ఉన్నారండి. కంపెనీ క్లయింట్ లో ICICI బ్యాంక్, డైల్మర్, మెర్సిడెస్ బెంజ్, HSBC బ్యాంక్, గోల్డ్మన్ సాక్స్, J&J, యాక్సెంచర్, US ఆర్మీ, US నేవీ, IBM కార్పొరేషన్, డచ్ బ్యాంక్ అండ్ అదర్స్ ఉన్నారండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,71,225 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 40.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.8% అండ్ ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 58 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ కంపెనీ ఇండస్ట్రీ PE 30 ఉంటే స్టాక్ PE 27.5 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఇన్ఫోసిస్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 8,744 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ చార్ట్ కనుక చూస్తే 200-day మూవింగ్ యావరేజ్ 1517 ఉంటే 50-day మూవింగ్ యావరేజ్ అనేది 1627 ఉందండి. సో 200-day మూవింగ్ యావరేజ్ కంటే 50-day మూవింగ్ యావరేజ్ అనేది అబోవ్ ఉంది. సో దీన్ని ఏమంటారంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారనమాట. సో షార్ట్ టర్మ్ లో కంపెనీ షేర్ ఇంకా పెరగొచ్చు అని ఒక ఇండికేషన్. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే 2023 డిసెంబర్ లో 38,821 crores సేల్స్ పోస్ట్ చేస్తే, 1 year ముందైన డిసెంబర్ 2022 లో 38,318 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. సెప్టెంబర్ 2023 లో 38,994 crores సేల్స్ పోస్ట్ చేసింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది లాస్ట్ 6 years నుంచి కూడా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుందండి, 24%. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 6,113 crores పోస్ట్ చేస్తే, 2022 డిసెంబర్ లో 6,586 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే డిసెంబర్ క్వార్టర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 14.78% ఉందండి. అండ్ FS షేర్ హోల్డింగ్ అనేది 33.60% నుండి 33.70% కి పెరిగింది. అండ్ ఏ షేర్ హోల్డింగ్ కూడా 35.19% నుండి 35.51% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.83% నుండి 15.52% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,612 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇంకొక కంపెనీ TCS అండి. IT సర్వీసెస్ ఇండస్ట్రీలో అనదర్ మేజర్ ప్లేయర్ అనమాట. వేరియస్ CSR ఇనిషియేటివ్స్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ లో ఇన్వాల్వ్ అయ్యింది. డిజిటల్ లిటరసీని ప్రమోటింగ్ నుండి గ్రీన్ IT ఇంప్లిమెంటింగ్ వరకు అన్ని చేస్తుందండి. ESG ప్రిన్సిపల్ కి TCS స్ట్రాంగ్ గా కమిట్ అయ్యింది. సో సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్ కి ఒక అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా ఉంది. ఈ కంపెనీ వరల్డ్ లో ఉన్న బిగ్గెస్ట్ కంగ్లోమీటర్స్ అయిన గూగుల్, అమెజాన్, అజూర్, ఓపెన్ స్టాక్, అడోబ్, ఇంటెల్, బాస్క్, IBM, యాపిల్, ఒరాకిల్,
సిమాంటెక్ కంపెనీస్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ 100 మిలియన్ పే చేసే క్లయింట్స్ 50 ఉన్నారండి కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,86,704 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 58.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 46.9%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 123 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 7,764 crores ఉంది. కంపెనీ చార్ట్ కనుక చూస్తే 50-day మూవింగ్ యావరేజ్ అనేది 3,950 అండి. 200-day మూవింగ్ యావరేజ్ 3,646 అన్నమాట. ఈ కంపెనీ చార్ట్ లో కూడా 50-day మూవింగ్ యావరేజ్ అనేది 200 మూవింగ్ యావరేజ్ అబోవ్ నే ట్రేడ్ అవుతుంది. సో ఇంకా షార్ట్ టర్మ్ లో ఈ కంపెనీ షేర్ అనేది పెరిగే అవకాశం ఉందని ఇండికేషన్. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. డిసెంబర్ 2023 లో 60,583 crores సేల్స్ పోస్ట్ చేసింది. 1 year ముందైన డిసెంబర్ 2022 లో 58,229 crores సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో 59,692 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కాన్స్టెంట్ గా ఉందండి, 27%. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక వస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 10,883 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 11,097 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది దక్కింది అనమాట. సెప్టెంబర్ క్వార్టర్ లో 11,380 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగిందండి. సెప్టెంబర్ 2023 లో 72.30% ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 72.41% కి పెరిగింది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 12.47% నుండి 12.46% నామినల్ గా తగ్గింది. డిఎస్ షేర్ హోల్డింగ్ 10.01% నుండి 10.03% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 5.17% నుండి 5.03% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4,105 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో కనుక చూస్తే 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year period లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. వన్ ఆఫ్ ది ఇండియాస్ ప్రీమియర్ ప్రైవేట్ బ్యాంక్ అన్నమాట. కంపెనీకి కూడా కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కంపెనీ అండి. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్వర్జేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్లీ 5,300 బ్రాంచెస్, 15,200 ATMs ఉన్నాయి అక్రాస్ ఇండియా. 30% ఆఫ్ బ్రాంచెస్ మెట్రో సిటీస్ లోనే ఉన్నాయండి. యుఎస్ఏ, సింగపూర్, బహ్రెయిన్, హాంకాంగ్, దుబాయ్, చైనా, యూకే, కెనడా అండ్ జర్మనీలో కూడా కంపెనీ ఆపరేట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,63,790 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 6.32%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.2% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 60 రూపీస్ 60 పైసా. అండ్ కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది బాగా పెరిగింది. అండ్ కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది బాగా పెరిగిందండి. డిసెంబర్ 2022 లో 31,619 crores రెవెన్యూ పోస్ట్ చేస్తే 2023 లో 40,865 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 38,938 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూలో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 9,166 crores పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 11,515 crores పోస్ట్ చేసింది. డిసెంబర్ ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 11,351 crores పోస్ట్ చేసిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మోస్ట్లీ ఎఫ్ఐస్ అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ ఎక్కువగా ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ తగ్గింది. సెప్టెంబర్ లో 44.39% ఉంటే డిసెంబర్ లో 43.65% కి తగ్గింది అనమాట. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 42.27% నుండి 46% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.09% కాన్స్టెంట్ గా ఉంది క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,086.50 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year period లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అండి. ఇండియన్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టర్ లో HUL అనేది ఒక పవర్ హౌస్ అండి. సస్టైనబుల్ సోర్సింగ్ నుండి వేస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ వరకు HUL ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ కి మోర్ ప్రయారిటీ అనేది ఇస్తుంది అనమాట. స్కిన్ క్లెన్సింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫ్యాబ్రిక్ వాష్, హౌస్ హోల్డ్ కేర్, టీ, హెల్త్, ఫుడ్, డ్రింక్స్ అండ్ కెచప్ ప్రొడక్ట్స్ కేటగిరీస్ లో మార్కెట్ లీడర్ గా ఉందన్నమాట. కంపెనీ బ్రాండ్స్ కనుక చూస్తే డవ్, లైఫ్ బాయ్, లక్స్, పియర్స్, లిరిల్, హమాస్, లీవర్ ఆయిల్స్, పెప్సోడ్ అండ్ క్లోజ్ అప్, ట్రెస్మే, ఇందులేక, గ్లో అండ్ లవ్లీ, పాండ్స్, వ్యాజ్లైన్, లాక్మే. ఇండియాలో ప్రతి ఇంట్లో కూడా ఈ కంపెనీకి చెందిన ఏదో ఒక ప్రొడక్ట్ అయితే యూజ్ చేస్తూనే ఉంటారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,68,778 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 26.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.5%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది.
ఎర్నింగ్ పర్ షేర్ 43 రూపీస్ 90 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1272 క్రోర్స్ ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 15,567 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేస్తే 2022 డిసెంబర్ లో 15,597 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అనేది డీ గ్రోత్ కనిపిస్తుంది. డిసెంబర్ ముందు క్వార్టర్ ని సెప్టెంబర్ క్వార్టర్ లో కూడా 15,623 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ లో కూడా సేల్స్ అనేది డీ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కాన్స్టెంట్ గా ఉంది 24%. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2023 డిసెంబర్ లో 2,508 క్రోర్స్ పోస్ట్ చేస్తే 2022 డిసెంబర్ లో 2,481 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 కి 61.90% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ నామినల్ గా తగ్గింది 13.90% నుండి 13.65% కి. బట్ డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 11.90% నుండి 12.31% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.26% నుండి 12.11% కి తగ్గింది క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,415 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ ఎటువంటి రిటర్న్స్ లేవు. అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మహీంద్రా అండి. ఇండియాలో ఉన్న ప్రామినెంట్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. సస్టైనబిలిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లో ముందుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఇన్క్లూజివ్ గ్రోత్ మీద కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. 1945 లో ఇది గులాం మొహమ్మద్ అండ్ 2 మహీంద్రా బ్రదర్స్ పేరుతో ఇన్కార్పొరేట్ అయిందండి. 1948 లో మహీంద్రాగా పేరు మార్చారనమాట. 100+ కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది. కంపెనీకి 66 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,36,038 క్రోర్స్ ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 12.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.1% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 89 రూపీస్ 70 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ పి 34.6 ఉంటే స్టాక్ పి 21.2 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ M&M అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 99,712 క్రోర్స్ ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 35,299 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. 2022 డిసెంబర్ లో ఎంత సేల్స్ పోస్ట్ చేసిందంటే 30,261 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా ఉంది. డిసెంబర్ ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 34,436 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 17% నుండి 18% కి పెరిగింది అనమాట. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 2,994 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. 2023 డిసెంబర్ లో 2,977 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కొంచెం డిగ్రోత్ అనేది కనిపిస్తుంది. డిసెంబర్ ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో 2,484 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 కి 19.33% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ నామినల్ గా పెరిగింది 40.26% నుండి 40.86% కి. డిఎస్ షేర్ హోల్డింగ్ 26.79% నుండి 26.26% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 9.73% నుండి 9.71% కి పెరిగింది. అండ్ అదర్స్ షేర్ హోల్డింగ్ అనేది 3.77% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,892 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవే కాకుండా విప్రో, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్టెల్ కూడా ఈఎస్జీ స్టాక్స్ అండి. విప్రో కార్బన్ ఫుట్ ప్రింట్ ని రిడ్యూస్ చేసుకుని సస్టైనబుల్ ప్రాక్టీస్ ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఏషియన్ పెయింట్స్ వాటర్ కన్జర్వేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ లాంటి ఇనిషియేటివ్స్ తో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ని తగ్గించుకుంటుంది. అండ్ భారతీ ఎయిర్టెల్ అయితే డిజిటల్ ఇన్క్లూజన్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ మీద ప్రాక్టీస్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఇవ్వండి టాప్ ఈఎస్జీ కంపెనీస్. అక్రాస్ వేరియస్ సెక్టర్ లో అదర్ ఇండియన్ కంపెనీస్ కూడా ఈఎస్జీ ప్రిన్సిపల్స్ ని వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ లో ఇంటిగ్రేట్ చేస్తున్నాయండి. ఇండియాలో ఈఎస్జీ ఇన్వెస్టింగ్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఇన్వెస్టర్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్, సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్స్ అండ్ ట్రాన్స్పరెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీస్ ఉన్న కంపెనీస్ గురించి చూస్తున్నారనమాట. అడిషనల్లీ ఇండియాలో ఈఎస్జీ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ అలాగే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.